కాజు బర్ఫీ, బాదం బర్ఫీ తినే ఉంటారు కదా. ఇలా ఎప్పుడైనా మినపప్పుతో బర్ఫీ ట్రై చేశారా? టేస్ట్ ఉంటది, హెల్త్ కూడా చాలా మంచిది. తక్కువ ఖర్చుతో ఈజీగా చేసేయచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. మినపగుళ్ళు వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు ఫ్రై చేస్తున్నప్పుడే 10 వరకు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మినపప్పు రంగు వస్తే సరిపోద్ది. అదే కడాయిలో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లానికి ఎలాంటి పాకంతో పర్లేదండి, ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ చేసుకున్న మినప్పిండి మొత్తం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఏ కప్తో మినపగుళ్ళు వేసుకున్నామో అదే కప్తో 1 కప్పు పాలు వేసుకోండి. ఇలా పాలు వేసుకొని కలుపుకున్నాక చిటికెడు ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ముద్దలాగా ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ ని కొంచెం చల్లారాక ఇలా బటర్ పేపర్ లో వేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ పీసెస్ లా కట్ చేసుకోండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.